మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. వర్షాకాలం వచ్చింది. అన్నదాతలు పొలం బాట పడుతున్నారు. ఇదే అదునుగా కొందరు కేటుగాళ్లు కర్షకుల శ్రమను దోచుకునేందుకు సిద్ధమయ్యారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తూ భారీ దందాకు పాల్పడుతున్నారు. గుజరాత్కు చెందిన ఓ ప్రముఖ కంపెనీ పేరుతో నకిలీ విత్తనాలు అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఓ ముఠా ఆటకట్టించారు పోలీసులు. మల్కాజ్గిరి ఎస్ఓటీ, తిరుమలగిరి పోలీసులు సంయుక్త ఆపరేషన్లో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. గుజరాత్కు చెందిన ప్రముఖ నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ కంపెనీ పేరుతో నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు ముఠా చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ తెలంగాణ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ యశ్వంతరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. బోయినపల్లి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఓ వాహనం తనిఖీ చేయగా నకిలీ గుట్టు బహిర్గతమైంది. ప్రధాన నిందితుడు న్యూ రైతు సంపద సీడ్స్ ఎండీ ఎరువ బాలశౌరి రెడ్డి అలియాస్ శివారెడ్డితో పాటు సేల్స్ ఆఫీసర్ బెంజమిన్, ప్రెస్ డిజైనర్ శ్రీనును అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు 30 లక్షల విలువైన 2000 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 12,800 డూప్లికేట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాల దందాలో ప్రధాన నిందితుడు శివారెడ్డి పక్కా ప్లాన్తో అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో గుజరాత్ కంపెనీతో వరి విత్తనాల కోసం చేసుకున్న పాత ఒప్పందాన్ని ఆసరాగా చేసుకుని ప్రస్తుతం లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నాడు. రైతుల నుంచి నాసిరకం విత్తనాలను సేకరించి నర్మదా సాగర్ బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ కవర్లు ముద్రించాడు. ఈ క్రమంలో బండ్లగూడలోని తన ఆఫీస్లో ప్యాకింగ్ చేస్తూ ఉండగా పోలీసులకు చిక్కాడు. ఇలాంటి మోసాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలు కొనుగోలు చేయాలని సిపి సుమతి సూచించారు. ఫేక్ కాటన్ సీడ్ ర్యాకెట్ లో దాదాపుగా 12,800 డూప్లికేట్ సీడ్ పౌచెస్, తర్వాత 2,000 కేజీల సస్పెక్టెడ్ స్పూరియస్ కాటన్ సీడ్స్, దాదాపుగా 30 లక్షల వర్తు ఇవాళ పోలీస్ సీజ్ చేయడం జరిగింది. ఎరువ బాలశౌరెడ్డి అలియాస్ శివారెడ్డి అనే అతను, హూ ఈజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ న్యూ రైతు సంపద సీడ్స్ కంపెనీ హైదరాబాద్. ఇతను ఇల్లీగల్ గా డూప్లికేట్ కాటన్ సీడ్ యొక్క పౌచెస్ ఇక్కడ చూపించిన విధంగా ప్రింటింగ్ చేయించి, అది కూడా ఫేక్ గా నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ తో తనకు MOU ఉన్నట్టు, అంటే మెమరాండింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉన్నట్టు, వాళ్లకు ఈయన సర్టిఫైడ్ సీడ్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా డూప్లికేట్ ప్యాకెట్స్ ప్రింట్ చేయించి దాంట్లో స్పూరియస్ కాటన్ సీడ్స్ ని దాదాపుగా 2,000 కేజీలు, ఈ 2,000 కేజీలు అంటే దాదాపుగా 4,000 ప్యాకెట్లు సీజ్ చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా రైతుతో కాటన్ సీడ్ అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా ఒక ఫాల్స్ అగ్రిమెంటు, ఇవన్నీ చూసిన తర్వాత రైతులు మోసపోవడం అనేది సర్వసాధారణం. ప్రధాన నిందితుడైన శివారెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. విత్తనాలు కొనుగోలులో ISI మార్క్ సర్టిఫైడ్ విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.